హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిక్షాది లెర్నింగ్ హబ్. సో ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. సో దానికి సంబంధించి అనమాట ఈ వీడియో. సో తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఐ మీన్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయితే మాత్రం సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి అనమాట ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉంటారో వాళ్ళకి May 24 నుంచి అయితే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ ఇయర్కు మార్నింగ్ 9 to 12 అంటే దీన్ని బెటర్మెంట్ ఎగ్జామ్స్ అంటారు. అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 2:30 to 5:30 వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఈ పరీక్ష ఫీజు నేటి నుంచి May 2 వరకు కాలేజీలో చెల్లించాల్సి ఉంటుంది. సో అలాగే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఒక్కో పేపర్కు 600 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి కూడా May 2 వరకే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏదైతే రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ అదేవిధంగా అడ్వాన్స్ సప్లిమెంటరీకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ మూడింటికి మీరు మీ యొక్క కాలేజీలోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు అయితే రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ అనేది లాస్ట్ ఇయర్ ఆన్లైన్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఆ యొక్క ఆన్లైన్లో ఇవ్వటం వల్ల కొంతమందికి రిజల్ట్స్ అయితే వచ్చాయి, కొంతమందికి అయితే రాలేదు. సో అక్కడ ఆ ఒక ప్రాబ్లం రావడం వల్ల ఈ సంవత్సరం ఏం చేశారంటే ఈ యొక్క సప్లిమెంటరీతో పాటు రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్ అంటే మీ కాలేజీలోనే అప్లై చేసుకోవడానికైతే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క కాలేజీలో సప్లిమెంటరీ అదేవిధంగా రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మరిన్ని తెలంగాణ ఇంటర్మీడియట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి.